మీద అలాగే మా పార్టీ నాయకుల మీద అబండాలు అసత్యాలు అలవోకిగా చెప్పేస్తూ ఉన్నారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు. మరి ఈవిడ 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో సావాసం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలని అలవోకగా ఈరోజు చెప్పేసిన పరిస్థితి మనం చూసాం. షర్మిల గారుని సునీత గారు ఏమీ మాట్లాడకుండానంట మా పార్టీ నాయకులేమో ఒత్తొత్తునే వాళ్ళ మీద మాట్లాడేస్తూ ఉన్నారు అనేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా అమ్మా? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే వాళ్ళు నమ్మేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఘోరమా? ఇప్పటికీ ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము. మీరు మాట్లాడకుండా వివేకానంద రెడ్డి గారి హత్య విషయమైనా లేదా ఆస్తుల వ్యవహారమైనా ఏ రోజైనా మా పార్టీ నాయకులు కానీ మా నాయకుడు కానీ మాట్లాడారా? అసలు ఎంత దారుణం! జగనన్న ఇన్ని మాటలు మీరు అంటూ ఉన్నా ఎంత ఓపికగా ఎంత సహనంగా భరిస్తూ వస్తూ ఉన్నారు. నా చేతులతో పెంచిన ఆడపిల్లలు ఎవరో ట్రాప్లో పడ్డారు. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నా చెల్లెలు కదా క్షమించేద్దామన్నా అన్నట్టుగా జగనన్న ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంత ఓపిక సహనం జగనన్నకు ఉంది. నిజంగా అలాంటి అన్న నిజంగా అంత ప్రేమగా మీరు ఇన్ని అబాండాలు వేసినా ఇన్ని అసత్యాలు మాట్లాడుతున్నా ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నా కనీసం ఏమీ అనకుండా ఓర్పుగా భరిస్తూ ఉండే అన్న దొరకడం మీ అదృష్టం. అలాంటి అన్నని పట్టుకొని జగనన్న అంట అన్న అనే పదానికే కలంకం అంటూ మనం మాట్లాడారు. ఎవరా మాటలు మాట్లాడారు? షర్మిలమ్మ మీరే కదా మాట్లాడారు. అసలు ఆ మాట అన్నాక ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత అన్నలా కోట్లాది మంది ఆడబిడ్డలు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆడబిడ్డలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అంతగా తాపత్రయపడ్డారు, అంతగా ప్రయత్నించారు. కాబట్టి జగనన్నని తమ సొంత అన్నలా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా భావిస్తూ ఉంటారు. అన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రక్షణ విషయంలో కూడా ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు. అంతగా జగనన్నని అన్నగా భావించేట్టుగా మరే ఇతర నాయకుడిని కూడా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎవరు కూడా ఎక్కడ భావించిన పరిస్థితి మనం చూడం. అంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాని జగనన్న ఇవ్వడం జరిగింది. అలాంటి జగనన్న కోసం అన్న అనే పదానికే కలంకితం అన్న మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరం కూడా ఎంతగానో బాధపడ్డాం. అయినా కూడా మీకోసం ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆ జగనన్న చెల్లెలు కాబట్టి, మీరు ఆ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి మీకు గౌరవించి, జగనన్నను గౌరవించి, రాజశేఖర రెడ్డి గారిని గౌరవించి ఏ ఒక్క మహిళ మిమ్మల్ని ఏమీ అనని పరిస్థితి మనం చూసాం. అలాగే ఎంత సహనంగా ఓపికగా మా జగనన్న అవ్వచ్చు, మా పార్టీ నాయకులు అందరూ ఉన్నా కూడా అయినా మీరు అలా మాట్లాడుతూ మా పార్టీ మీద మా నాయకుడి మీద అబాండాలు వేస్తూనే ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత అసత్యాలు మాట్లాడుతూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉండే పరిస్థితి ఉన్నారు. మీకు ఒకటే అడుగుతున్నాను, ఎంత ఘోరంగా మీరు ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, అలాగే అసత్యాలు చెప్తూ ఉన్నారు, అబాండాలు వేస్తూ ఉన్నారు. అసలు అబద్ధాలకి రెక్కలు కడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎల్లో మీడియా డైరెక్షన్లో వెళ్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు మీరు. ఇన్ని చేస్తూ ఉన్నారు కాబట్టే ఎప్పటికైనా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి మా నాయకులు రెస్పాండ్ అవ్వడం మనందరము చూసాం. ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడినైనా అడిగితే చెప్తారు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అయినా, ఆస్తుల విషయంలో అయినా షర్మిల గారు అవ్వచ్చు, అలాగే సునీత గారు అవ్వచ్చు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు అయ్యింది. ఆ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా, ట్రయల్కి రానియకుండా, అసూయతో కుట్రలతో ద్వేషాన్ని పెంచుతూ అమాయకుల్ని కేసుల్లో ఇరికించేయడానికి ప్రయత్నిస్తూ ఎన్ని పచ్చి అబద్ధాలు మీరు చెప్పారమ్మా. ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెడతారు, ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఎందుకమ్మా జగనన్న అంటే ఇంత ద్వేషం మీకు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను.
అసలు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిపోయింది అని చెప్పిన తర్వాత సునీత గారి పిటిషన్ అన్ని తిరస్కరించిన తర్వాత మళ్ళీ కడపలో ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు అవాస్తవాలను, అసత్యాలను, పచ్చి అబద్ధాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వివేకానంద రెడ్డి గారి హత్యను ఒక రాజకీయ ఎజెండాగా మార్చి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి మీరు ప్రయత్నించిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదనుకున్నారా? షర్మిలమ్మ, నేను అడుగుతూ ఉన్నాను, అసలు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సుప్రీంకోర్టు అయినా సిబిఐ అయినా స్పష్టత ఇచ్చాక కూడా మీరు ఎంత దారుణంగా ఎలా ఆరోపణలు చేయగలుగుతున్నారు? అసలు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయిందమ్మా. అసలు అంటే గత ఎన్నికల్లో జగనన్నని దెబ్బతీయడానికి, సొంత మీ తోడబుట్టిన అన్నని దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ నాయకుడితో కలిసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమమ్మా? ఇందులో ఏమైనా న్యాయం ఉందా? నిజంగా తోడబుట్టిన అక్క చెల్లెలు మీరు, నీ అన్న శ్రేయస్సు మీరు కోరుకోవాలి. అది మానేసి ఈ విధంగా ఆస్తుల విషయము అబద్ధాలు చెప్తూ ఎందుకమ్మా ఇలాంటి పచ్చి అబద్ధాలు వల్లివేస్తూ ఉన్నారు? ఇంత ఘోరంగా నీ అన్న శత్రువైన ఎదుటి పార్టీ నాయకుడు డైరెక్షన్లో ఎందుకు వెళ్తూ ఉన్నారు? మీ అన్నకి ఎప్పుడు కూడా ఎంత దారుణంగా ఎగ్నిస్ట్ చేసే ఎల్లో మీడియా డైరెక్షన్లో ఎందుకు వెళ్తూ ఉన్నారు? తప్పుడు వార్తల్ని మీరు ఎందుకు వాటికి లీకులు ఇస్తూ ఉన్నారు? నిజంగా ఇది చాలా దారుణం కాదా అమ్మా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత చక్కగా చెల్లెల్ని చూసుకునే అన్న ఎవరు ఉండరు. తన సొంత ఆస్తుల్లో మీకు అన్ని 100 కోట్లు ఇచ్చారు అంటే నిజంగా ఏ అన్నైనా అలా ఇస్తారా అమ్మా? అది జగనన్న చేశారు. అంత ప్రేమ మీరంటే జగనన్న అంటే. అసలు మీరు ఎంత దారుణం అంటే ఆ రోజు వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడుగా చిత్రీకరించారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. అలాగే అతన్ని నిత్యం అవమానిస్తూ ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తితో చేతులు కలిపి ఎంత ఘోరంగా మాట్లాడారు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా మిమ్మల్ని? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఆ వైఎస్ఆర్ గారిని అవమానించిన రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ ఎలా మాట్లాడుతున్నారని నిజంగా మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డారమ్మా మీరు మాట్లాడిన మాటలు చూసి. ఎందుకంటే వైఎస్ఆర్ గారిని అభిమానించిన వాళ్ళందరూ కూడా షర్మిలమ్మ ఎందుకు ఇలా మాట్లాడారు, వైఎస్ఆర్ గారిని ఎంత అవమానించిన రాధాకృష్ణ గారితో ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడారు అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడిన విషయం మీకు తెలియపోవచ్చు, కానీ వింటూ చూస్తూ ఉన్న మాకు తెలుసు అమ్మా. అసలు ఈ మాట్లాడితే మీరు అంటూ ఉన్నారు ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు అని. మరి ఆస్తుల విషయం ప్రతి సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఆస్తుల మీద ఎటువంటి యావ లేకపోతే మీరు ప్రతి సందర్భంలో కూడా ఆస్తుల విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? విజయమ్మ గారితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? అలాగే తీసుకుంటే సరస్వతి షేర్ల బదలాయింపు విషయంలో కూడా అలా కోర్టులో ఉన్న ఇష్యూలో ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని బదలాయింపు చేస్తే జగనన్న బెయిల్ రద్దవుతుందని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిపి కుట్ర పన్ని ఆ బదలాయింపు చేయాలని పూనుకోవడం ఎంతవరకు సమంజసమమ్మా? జగనన్న మీ సొంత అన్న కదా, అన్నకి ఎంత కీడు తలపెట్టాలని మీరు ఎందుకమ్మా ప్రయత్నిస్తూ ఉన్నారు? నిజంగా చాలా బాధగా ఉంది. మీరు చేస్తున్న పనులు తట్టుకోలేక మా పార్టీ నాయకులు మీరు చేస్తున్న అబద్ధ ప్రచారాల్ని ఖండిస్తూ వాస్తవాలని ప్రజలకు చెప్పడానికి గత కొద్ది రోజులుగా ప్రయత్నించారు. ఆ వాస్తవాలకి మీ దగ్గర సమాధానం లేక ఇలా ఎదురుదాడి చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారమ్మా.